సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట శ్రీ ఎర్రనేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఎర్రనేశ్వర స్వామి సేవా సమితి సభ్యులు భక్తులు మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ ఎర్రనేశ్వర స్వామి దేవాలయం చాలా రోజులు పూజలు లేకుండా ఉందన్నారు. గత 8 సంవత్సరాల నుండి శ్రీ ఎర్రనేశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయాన్ని అభివృద్ధి చేసుకుని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. శివరాత్రి కావడంతో ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. రేపటి రోజు దేవాలయం వద్ద అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎర్రనేశ్వర స్వామి దేవాలయం సేవా సమితి సభ్యులు, గ్రామ ప్రజలు, దాతలు, భక్తులు పలువురు పాల్గొన్నారు. శ్రీ శ్రీ ఎర్రనేశ్వర స్వామి దేవాలయం లచ్చపేట గ్రామ ప్రజల సహకారంతో మరి దాతల సహకారంతో మరి సిటీ సభ్యుల సహకారంతో గుడి కొంచెం అంచులుగా డెవలప్మెంట్ చేయడం జరుగుతున్నది. దాతలు అనేకంగా సహకరిస్తున్నారు. వర్క్ కూడా ఇక్కడ జరుగుతున్నది. కానీ గణపతి దేవుడు అనే రాజు ఉండే, అతనికి 7 కుమారులు. గణపతి దేవుని కొడుకు మన ఎర్రనేశ్వరుడు నా పేరు మీద ఏదైనా ఒక నిలకడ ఉండాలని చెప్పి ఎర్రనేశ్వరుడు అని పేరు పెట్టుకొని గణపతి దేవుని కొడుకు, గణపతి రాజు కొడుకు ఎర్రనేశ్వరుడు ఈ గుడి కట్టి ఎర్రన్న అని చెప్పి పేరు తీసుకుంటున్నాడు. అదే మున్సిపల్ రికార్డు ఉన్న రికార్డు, అదే మనం చెప్పేది కూడా అదే వాస్తవంగా. కానీ భక్తులు అన్ని వేళలా వచ్చి సహకరించగలరని గ్రామ ప్రజలను మరియు దుబ్బాక ప్రజలు, మన మున్సిపల్ ప్రజలు ఎవరైనా కానీ సహకరించి అందరూ రేపు అన్నదాన కార్యక్రమం ఉన్నది, దయచేసి రావగలరని చెప్పి నా యొక్క మనవి. లచ్చపేట గ్రామంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా శ్రీ 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 ఎర్రనేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజా కైంకర్యాలు ప్రారంభమయ్యాయి. ఇట్టి గ్రామంలో 700 సంవత్సరాల క్రితమే ఈ గుడి కట్టారు. అప్పటి నుంచి కొన్ని రోజులు పూజలు లేకుండా వెనుకబడడం జరిగింది. ఇటీవల కాలంలో గత 5-6 సంవత్సరాల క్రితము బయటపడడం జరిగింది. అప్పటి నుంచి పూజలు కొనసాగింపబడుతున్నాయి. కావున ఇట్టి పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకున్న వారి భక్తులకు ఎలాంటి కోరికలు స్వామివారి అనుగ్రహంతో వారికి నెరవేరాయి. కావున భక్తులు విశేషంగా వచ్చి పర్వదినాలు విశేష పూజలు చేయించుకొని స్వామివారి కృపను పొంది అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉన్నారు. కావున భక్తులు ఒకసారి దర్శించి స్వామివారి ఆశీస్సులు పొంది తమ యొక్క కోరిక నెరవేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం.